గుడ్ మార్నింగ్ అండి. అందరికీ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవ లెక్కలో ఉన్నాను కాబట్టే నేను ముందుకు వచ్చాను. మేము మీతో మాట్లాడే అవకాశాన్ని ప్రభువు నాకు ఇచ్చాడు. అందుని బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు, మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేయాలి ప్రభు అని కోరుకున్నాము. వారికి ఛానల్ చూస్తున్న వాళ్ళకి చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు మరి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న బిడ్డలందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ అండి. యానివర్సరీస్ ఇంకా ఇతర నూతనమైన కార్యములు చేసే బిడ్డలందరికీ కూడా ప్రభు బ్లెస్సింగ్స్ అందజేయను గాక. ఈరోజు మరి నా బర్త్డే కూడా ప్రభు ద్వారా మీరందరూ మీ బ్లెస్సింగ్స్ అందచేయండి. వీడియో చేసే శక్తిని, బలాన్ని యేసయ్య నాకు ఇస్తున్నాడు ప్రతిరోజు. ఆయన బ్లెస్సింగ్స్, వీడియో చూసే వాళ్ళందరి బ్లెస్సింగ్స్, సబ్స్క్రైబర్ అయిన వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉంటున్నాయి కాబట్టి వీడియో చేసే అవకాశాన్ని ప్రభువు నాకు ఇస్తున్నాడు. ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తాను. ఈరోజు ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానము, నేను నీకు సహాయము చేయుదును, ధైర్యం కలిగి ఉండుము. మళ్ళీ చదువుతున్నానండి. నేను నీకు సహాయము చేయుదును, ధైర్యము కలిగి ఉండుము. ఇది ప్రభువు నాకు అనుగ్రహించిన వాగ్దానం. ఈరోజు నా బర్త్డే సందర్భంగా ప్రభువు నాకు ఇచ్చిన వాగ్దానము. మరి మీకును మీ వాగ్దానము కావాలి, ప్రభు ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలి అని మీరు ఆశపడినట్లయితే ప్రభు వాగ్దానాన్ని ప్రతిరోజు చదవండి, విశ్వసించండి. ప్రభువును బిలీవ్ అయిన బిడ్డలకు తెలియజేస్తున్నాను. ప్రభు నామాన్ని తెలియని వారు తప్పకుండా తెలుసుకోవాలని కోరుతున్నాను. రక్షణ మార్గంలోనికి నడిపించబడాలి అని నేను కోరుతున్నానండి. ఛానల్ చూస్తున్న వారికి ఓపికని, శక్తిని ప్రభువు దయచేయను గాక. ఈరోజు బ్లెస్సింగ్స్ అందజేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్, నూతనమైన కార్యం చేసే బిడ్డలందరికీ దయచేయండి. ప్రేయర్ టాపిక్, కామెంట్స్ చేయాలా వద్దా, చేయొద్దు, చేస్తే వీరికి లాభం వద్దు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వీడియో చూసేవాళ్ళు. వీడియో చూస్తే కూడా వీరికి ప్లస్ కావద్దు మన వల్ల అనుకునే వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు. అలా అనుకోవద్దు. వీళ్ళ తెలిసిన వాళ్ళ వీడియోస్ ఇలా వీడియో చూడొద్దు. తెలిసిన వాళ్ళ ఛానల్ ఉంటుంది అనుకోండి, వీడియో చూడొద్దు. వీళ్ళ వల్ల మనకు మా వల్ల వాచ్ అవర్స్ పెరగొద్దు, మంచి జరగొద్దు అనుకునే వాళ్ళు ఉండొచ్చు కదా ఫ్రెండ్స్. ఉన్నారు కూడా. మంచి మనసుతో లైక్ చేసేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు, మంచి మనసుతో వీళ్ళ డెవలప్ అవ్వాలి అని వీడియో చూసేవాళ్ళు, మనల్ని మోటివేట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వారు ఉన్నారు, అలాంటి వారు ఉన్నారు, అందరూ ఉన్నారు సజీవ లెక్కలో. అలా అనుకున్నా కానీ, ఎలా అనుకున్నా కానీ ప్రభు ఒకరి మీద హస్తము, ఆయన ఆశీర్వాదము ఉంచినప్పుడు ఎవ్వరు అడ్డుపడినా అది ఆగదు. ఇదైతే చాలామందికి తెలిసినా కానీ కొంతమంది అలా చేస్తుంటారు. అలాంటి వారి కోసం మనం ప్రార్థన చేద్దాము. వీళ్ళు ముందుకు వెళ్ళొద్దు, వీళ్ళు అభివృద్ధి కావద్దు, వీళ్ళు ఆరోగ్యం బాగుండొద్దు అనుకునేవారు ఉన్నారు. అట్లాంటి వారిని నుంచి దాటించగల దేవుడు మనకు ఉన్నాడు. సజీవుడు, సమర్థుడు, అభిషక్తుడు, అన్నియును, రాఫాయు, ఒమేగాయు, అన్ని నామములతో స్తుతింపదగిన వాడు మన దేవుడు. ఆయన సహాయకుడు, ఆయన మనతో ఉన్నవాడు అనువాడు కదా ఫ్రెండ్స్. ఇది తెలిసిన వాళ్ళు ఆమెన్ అని చెప్పండి. నాకు తెలుసు, నేను ఎరిగి ఉన్నాను కాబట్టి ఆమెన్ అని చెప్తున్నాను. ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడినట్టు మీతోనూ మాట్లాడువాడు యేసయ్య. ఇది బిలీవ్ అయిన వాళ్ళు ప్రభువుని స్తుతించండి, ప్రభువుని కీర్తించగలరు అని కోరుకుంటున్నాను. భారతీ ఛానల్ చూసేవారికి విన్నపం చేస్తున్నాను. అలాంటి మనస్సు గల వారికి, మన ఒకరిపై ఒకరు ఎక్కువ లాభం పొందకూడదు, మంచి విషయాలలో లాభం పొందకూడదు
అని కోరుకునే వారి కోసం వాళ్ళకు లాభం కలగాలి అనేసి మనము ప్రార్థన చేద్దాము. అలాంటి ప్రార్థన విశ్వాసం గలవారిని అనేకులను యేసయ్య ప్రేరేపించాలి అనేసి యేసు నామములో నేను కోరుకుంటున్నాను అండి. నాతో పాటు కోరుకునే వాళ్ళు సన్నిహితులు ఉన్నారు అని నేను భావిస్తున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ సన్నిహితులుగా నేను భావిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ దినమంతా యేసయ్య ఆశీర్వాదకరముగా ఉండాలి మనము అని కోరుకున్నాము. ఆమేనని చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ అందరికీ.